హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏదో నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీదే సరైన వార్త సమాధానం మాది. నటి శ్రీలీల మెడికల్ స్టూడెంట్గా ఉంటూ అతి చిన్న వయసులోనే సినీ అరంగేటం చేసి ఎంతోమంది ప్రముఖ కథానాయకులతోటి హీరోయిన్గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్నటువంటి నటిగా మనం శ్రీలీలని చెప్పుకోవచ్చు. అయితే శ్రీలీల ఆమె చేసినటువంటి గొప్ప పనిని కూడా మనం ఇక్కడ ఉదహరించుకోవాలి. గతంలో నటి సావిత్రి గారు పాత రోజుల్లో ఆవిడ చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చూసే ఉన్నాం, వినే ఉన్నాం. మరియు సినీ రంగంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, ఉదాహరణకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపంలో బాలకృష్ణ గారు కానివ్వండి, ఇలాగా మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, ఇలాగ అనేక మంది వారి విధంగా, వారు తోచిన విధంగా వారు చేసేటువంటి అనేక సేవా కార్యక్రమాలు మనందరికీ తెలిసిందే, అభిమానులందరికీ కూడా తెలిసిందే. మరి అతి చిన్న వయసులో ఉన్నటువంటి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీలీల ఇటీవల ఒక షూటింగ్ నేపథ్యంలో గతంలో ఒక అనాథాశ్రమానికి షూటింగ్ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి చిన్నారులను చూసి చెలించి ఇప్పటికీ ముగ్గురు చిన్నారులని దత్తత తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ మంచి చెప్పుకోదగ్గ విషయంగా మనం భావించాలి. తీసుకోవడమే కాక సౌత్ ఇండియాలో మంచి ఇమేజ్, ఎంతో బిజీ షెడ్యూల్ తోటి ఉన్నటువంటి హీరోయిన్గా ఉన్నటువంటి శ్రీలీల గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ ముగ్గురు చిన్నారులు వారి దగ్గరికి వెళ్ళి కొంత సమయాన్ని కేటాయిస్తూ సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి శ్రీలీల గారు తన మాతృత్వాన్ని, ఆ స్వభావాన్ని ఆ చిన్నారుల పైన వారిని దత్తత తీసుకోవడమే కాక వారికి కేర్ తీసుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో శ్రీలీల అభిమానులు ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరియు ఇక్కడ కొసమెరుపు ఏంటి అని అంటే ఆ ముగ్గురు చిన్నారులు కూడా కొంత డిఫరెంట్లీ అంటే డిజేబుల్డ్ పర్సన్స్గా ఉన్నటువంటి ఆ చిన్నారులను తీసుకొని వారు దత్తత తీసుకోవడం, వారికి కేర్ తీసుకోవడం, ఒక అమ్మలాగా వ్యవహరించడం అనేటువంటిది ఇక్కడ కొసమెరుపు. నిజమే ఏమిటి అని అంటే మనసు ఉంటే మనకు ఎన్ని సేవా కార్యక్రమాలైనా సరే చేయొచ్చు అన్నటువంటిది నిజం. అది ఏ రంగమైనా కావచ్చు, సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు ముఖ్యంగా శ్రీలీల ఫ్యాన్స్ ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.